ప్రభుత్వం పరిశుభ్రతకి ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ప్రతి రంగంలో కూడా శుభ్రత అనేది చాలా విషయాన్ని కూడా ఎక్కడ రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలతో పాటు ఎక్కడికక్కడ కూడా పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తుంది. మరోవైపు చూస్తుంటే రాష్ట్రంలో ఇంతవరకు కూడా రైతు బజార్లకు సంబంధించి స్వచ్ఛత అవార్డులు రావడం కూడా చాలా అరుదు. ఈ ఏడాదికి సంబంధించి 2025 సంబంధించి రాష్ట్రంలో 3 అవార్డులు వస్తే విశాఖపట్నం సంబంధించి ఎంఏపీ రైతు బజార్కి ఈ సంవత్సరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడం అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి సరే బాలే అవార్డు. కూటమి ప్రభుత్వం పరిశుభ్రతకి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది. రోడ్లతో పాటు ప్రతి ఒక్క వీధిని కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా మున్సిపల్ శాఖతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయంలో వారి అందరినీ తోడ్పాటు కూడా తీసుకుంటుంది. మరోవైపు చూస్తుంటే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 3 చోట్ల కూడా స్వచ్ఛ రైతు బజార్ అవార్డులు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి విశాఖపట్నం ఎంఈపీ రైతు బజార్ కూడా స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడం గర్హనీయ. దీనికి సంబంధించి అసలు ఎంఈపీ రైతు బజార్కి సంబంధించి ఎటువంటి వీళ్ళు పారామీటర్స్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఈ అవార్డ్స్ వచ్చే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎంఈపీ రైతు బజార్ ఈవో వరహాలు ఉన్నారు. సార్, రైతు బజార్లకి స్వచ్ఛత అవార్డులు రావడం అనేది చాలా అరుదు. ఈ చూస్తే కూడా చాలా వాతావరణం చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది, ఎక్కడికక్కడ శుభ్రత కూడా బాగుంది. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడైనా సరే ఎంఈపీ రైతు బజార్ సంబంధించి స్వచ్ఛత అవార్డులు ఏమైనా వచ్చాయి? అయితే ఎంఈపీ రైతు బజార్కి కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో కానీ ఇప్పటి వరకు ఎలాంటి అవార్డు ఏ రైతు బజార్ కూడా రాలేదు. మొట్టమొదటిసారి మన కూటమి ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు గారు ఈ అవార్డులు అనేది ప్రకటించడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ స్వచ్ఛ రైతు బజార్ అవార్డు అనేది మనకి స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చి కొన్ని పరిమాణాల్లో అన్నీ కూడా తీసుకొని వాటి ద్వారా మనకి ఈ స్వచ్ఛత అవార్డు అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అవార్డు అనేది మనకి అక్టోబర్ 6వ తారీఖున విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను ఎంఈపీ రైతు బజార్ ఎస్టేట్ అధికారి నేను అందుకోవడం జరిగింది. అయితే ఈ అవార్డు రావడానికి గల కారణము మా రైతుల్ని ఎప్పటికప్పుడు ప్రతి 3వ శనివారము మనకి స్వచ్ఛత కార్యక్రమం అనేది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది మనకి ప్రతి 3వ శనివారం ప్రతి గవర్నమెంట్ కార్యాలయాల్లో కానీ అలాగే మార్కెట్లలో కానీ రైతు బజార్లో కానీ చేపట్టమని పైనుంచి ఆదేశాలు. ఆ ఆదేశాల ప్రకారమే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి 3వ శనివారం చేపట్టడం జరిగేది. అయితే ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం జరిగేటప్పుడు రైతులందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి మీరు పరిసరాల్లో ఉన్న అన్నీ కూడా స్టాల్స్ దగ్గర కానీ అలాగే రైతు బజార్ పరిసరాలు కానీ చాలా నీట్గా శుభ్రం చేయాలన్నది వాళ్ళలోని బాగా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డు రావడానికి గల కారణము మా మార్కెటింగ్ శాఖ డీడీ గారు అలాగే జేడీ గారు అలాగే కమిషనర్ మేడం గారు సిఇఓ మేడం గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో మనం ఈ స్వచ్ఛత కార్యక్రమం అనేది ఈ పరిసరాల పరిశుభ్రత అనేది మనం చేయడం వలన ఈ అవార్డు అనేది మనకి దక్కడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతు బజార్కి సంబంధించి ప్రతిరోజు కూడా వస్తువులు వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి. ప్రతిరోజు మీరు దీనికి సంబంధించి శుభ్రతకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఎప్పటికప్పుడు? అయితే ఈ రైతు బజార్ అన్నది ఎంఈపీ రైతు బజార్ అన్నది మనకి ఇక్కడ వైజాగ్లోనే అతిపెద్ద రైతు బజార్ ఏదంటే ఎంఈపీ రైతు బజారే. ఇక్కడ సుమారు 190 స్టాల్స్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ 200 నుంచి 210 వరకు రైతులు అన్నది మనకి ఇక్కడ ఉదయం వచ్చే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం సెక్షన్ కూడా వేరేగా ఉంటుంది. సాయంత్రం చూసినట్టయితే 100 నుంచి 120 మంది వరకు మనకి ఇక్కడ సాయంత్రం కూడా రైతులు వస్తున్నారు. ఎంత రద్దీగా ఉన్న రైతు బజార్ని మనం పరిశుభ్రత పాటించడం అనేది కొంచెం కష్టతరమైనా సరే ఇష్టంగా చేసాం ఈ పని అయితే. ఎందుకంటే అవార్డు వస్తుందని కాదు, రైతు బజార్ని నీట్గా పెట్టాలి, వినియోగదారులకి ఆకర్షణగా కనపడాలి రైతు బజారు, వినియోగదారులు అందరూ కూడా రావాలి, రైతులకు కూడా వినియోగదారులు వచ్చినట్టయితే వినియోగదారులు వచ్చి కూరగాయలు కొన్నట్టయితే వాళ్ళకి కూడా లాభం చేకూరుతుందనే ఉద్దేశంతోనే ఈ ఉద్దేశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం దీనికి తోడైంది. దానివల్ల మనం ఈ పరిసరాలన్నీ కూడా చాలా శుభ్రంగా చేయడం జరిగింది. అలాగే మన రైతు బజార్లో ఉన్న చెట్లకి జంతువుల ఆకృతులతో మనం పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. ఇది ఎందుకు వేసామంటే వచ్చిన వినియోగదారులకి ఆకర్షణీయంగా కనిపిస్తాయని, కొంచెం అందంగా కనిపిస్తాయి. అలాగే వినియోగదారులతో వచ్చిన చిన్నపిల్లలకు కూడా ఆకర్షణగా ఉంటుంది ఈ రైతు బజార్ అనేది. ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ చెత్త అనేది ప్రతిరోజు కూడా ఎక్కువ మొత్తంలో కూరగాయలు మనకు వస్తుంటాయి.
ఆ కూరగాయలతో వచ్చిన వేస్టేజ్ అంతా కూడా ఒక దగ్గర చేర్చాలంటే దానికి డస్ట్బిన్లు అవసరం ఉంటుంది. అలాగే 2 డస్ట్బిన్లు, ఒకటి తడి చెత్తకి 2 పొడి చెత్తకి వేరువేరు చేయడానికి కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి స్టాల్ వద్ద పెట్టడం జరిగింది. ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసిన తర్వాత తడి చెత్తని అంతా కూడా మనం బయోగ్యాస్కి కూడా పంపించడం జరుగుతుంది. ఈ జీవీఎంసీ కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు సేకరించిన ఈ తడి చెత్తనంతా కూడా తీసుకొని ఒక వేన్ తీసుకొచ్చి వేన్కి ఎక్కించి తీసుకెళ్లి బయోగ్యాస్ని తయారు చేసి బయోగ్యాస్ని మనం అమ్ముకోవడం కూడా స్టోరేజ్ చేసి బయటకు అమ్మడం కూడా జరుగుతుంది. అంటే చెత్త అన్నది మనం ఎప్పుడు కూడా వేస్ట్గా పడేస్తాం ఎక్కడో దగ్గర, ఆ చెత్త నుండి కూడా సంపద వస్తుందని మాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఈ తడి చెత్తను తీసుకెళ్లి బయోగ్యాస్ తయారు చేయడం వల్ల కూడా వాళ్ళకి సంపద అన్నది వస్తుందని మనకు అర్థమైంది. ఈ అవార్డుని తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ అవార్డు తీసుకోవడం వల్ల ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. ఇంకా రైతు బజార్ని ఇంకా అందంగా తీర్చిదిద్దాలి, ఇంకా బాగా చేయాలన్న ఒక ఉత్సాహం కూడా కలిగింది. ఎందుకంటే ఇలాంటి అవార్డులు ప్రకటించకపోతే ఏదో చేశాం కదా నీట్గా ఉంది అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ అవార్డు ప్రకటించారో, ఈ అవార్డు తీసుకున్నామో మిగతా వాళ్ళు కూడా స్పోర్ట్స్గా తీసుకుంటారని నేను కోరుతున్నాను. గ్రీనరీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా దగ్గర రైతు బజార్లు చూస్తాం, కానీ ఇక్కడ ఉన్నంత చెట్లు గ్రీనరీ ఎక్కడ కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఏమైనా వచ్చిన కమిటీ ఏమైనా గుర్తించారు? అది కూడా అయితే ఈ కమిటీ స్వచ్ఛ సర్వేక్షణ కమిటీ వచ్చి మొత్తం చాలా చూడడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనకి ఈ క్లీనింగ్ ఎలా ఉంది, రైతు బజార్లో నీట్గా ఉందా లేదా, అలాగే ప్రతి దగ్గర ఈ వేస్టేజ్ కూరగాయల వేస్టేజ్ అంతా వచ్చిన వేస్టేజ్ని పెట్టడానికి డస్ట్బిన్లు ఉన్నాయా లేవా, అలాగే వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, తాగునీరు ఉందా లేదా, అలాగే టాయిలెట్స్ వీళ్ళు మార్నింగ్ ఎప్పుడో తెల్లవారు 4 గంటలకి వచ్చేస్తారు. వీళ్ళు ఈ 4 గంటలకు వచ్చిన రైతులకు కానీ అలాగే కొనుగోలుదారులకు కానీ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉన్నాయా లేదా ఎలా ఉన్నాయి అన్నది ఇవన్నీ పరిగణలో తీసుకొని మన దగ్గర అయితే మౌలిక సదుపాయాలు ఎంఈపీ రైతు బజార్లో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. లేడీస్కి వేరు జెంట్స్కి వేరు టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, అలాగే గిరిజన రైతులు వచ్చిన రైతులకి షెల్టర్ ఉంది ఇక్కడ, అలాగే సీసీ కెమెరాస్ మెయిన్గా ఏంటంటే పిక్ పాకెటింగ్ అది జరగకుండా వినియోగదారులకు కానీ అలాగే మన ఇక్కడ వచ్చిన రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా 16 కెమెరాలతో రైతు బజార్ అంతా కూడా పర్యవేక్షణలో నడుస్తుంది. అదంతా కూడా మన రైతు బజార్లో మానిటరింగ్లో ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ నిర్మూలన. ప్లాస్టిక్ అనేది మేము మొట్టమొదటిసారిగా మేము చేపట్టింది ఏంటంటే ప్లాస్టిక్ నిర్మూలన. ఎటువంటి ఏ షాపుల్లో కూడా ప్లాస్టిక్ ఉండకూడదు, నార సంచులు అలాగే గుడ్డ సంచులు మాత్రమే వాడాలి అన్నది ఒకటి పరిగణనలో తీసుకున్నాం. అలాగే మా షాపుల్లో కంట్రోల్ చేయడమే కాకుండా వినియోగదారులు కూడా మనం మెయిన్ గేట్లో నుంచి ఒకవేళ ప్లాస్టిక్ సంచులు తెచ్చినట్టయితే ప్లాస్టిక్ సంచులు వాడకూడదు, గుడ్డ సంచులు నార సంచులు మాత్రమే వాడాలనేసి వాళ్ళు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకునే స్వచ్ఛ సర్వేక్షణ టీం వాళ్ళు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకునే మనకి ఈ అవార్డుకి అనేది పంపించడం జరిగింది. అయితే మేమైతే ఈ అవార్డు వస్తుందని కూడా ఊహించలేదు. మేము ఏదో మామూలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు నిరంతరం జరిగే కార్యక్రమాలు కదని మేము చేపట్టడం జరిగింది. అయితే మన అదృష్టము అలాగే మా రైతులు ఎంఈపీ రైతు బజార్లో ఉన్న రైతుల అదృష్టము. ఎంతమంది వస్తుంటారు సార్ ఇక్కడ బజార్కి? రోజుకి అంత ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంటుంది? ఎంత చాలా పెద్ద రైతు బజార్. ఈ రైతు బజార్కి మనకి రైతులైతే మనకి అప్రాక్సిమేట్గా వినియోగదారులు మనకి 5,000 నుంచి 6,000 మంది రోజుకు వచ్చే అవకాశం ఉంది. అదే ఆదివారం అయితే మరి ఇంకా పెరిగే అవకాశం ఉంది, 7,000 వరకు మనకి వచ్చే అవకాశం ఉంది. ఇంత జనాలు వచ్చినా కూడా మా స్వీపర్లు కానీ కింద స్థాయి సిబ్బంది కానీ మా అటెండర్లు కానీ అలాగే ఈ కార్యక్రమాలు చేపట్టడం ఎప్పటికప్పుడు ప్రతి గంటకి కూడా రైతు బజార్ని శుభ్రపరచడము ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ఈ అవార్డుని ఇంత రాష్ట్ర స్థాయిల అవార్డుని ఒక ఎంఈపీ రైతు బజార్కి రావడం అన్నది చాలా గర్వకారణం. ఈ అవార్డు ప్రకటించిన అంటే ఈ అవార్డు ప్రకటించడం కూడా మొదటిసారి మన రాష్ట్రంలో, అది మన ఎంఈపీ రైతు బజార్కి రావడం అన్నది మొదటిసారి. ఏ రైతు బజార్ కూడా ఇప్పుడు వచ్చి రాలేదు. 24 సంవత్సరాలు అవుతుంది రైతు బజార్లు పెట్టి, 24 సంవత్సరాలు బట్టి కూడా రాలేదు. ఈ రైతు బజార్లో కూడా మన ఎస్టాబ్లిష్మెంట్ చేసింది మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అదే ప్రభుత్వం రావడం వల్ల దీని మీద దృష్టి పెట్టి ఈ అవార్డులు ఇచ్చి ఇంకా వీళ్ళతో ఉత్సాహంగా పనిచేయించే కార్యక్రమం ఉన్నది కాబట్టి మనకి ఈ అవార్డు అనేది దక్కిందని మేము అనుకుంటున్నాం. ఈ అవార్డు వచ్చిందని కాదు, మాకు ఇంకా చాలా బాధ్యత అయితే అవార్డు వచ్చిన తర్వాత పెరిగింది. రైతు బజార్ని ఇంకా కూడా నీట్గా ఉంచాలి, ఇంకా అందంగా తయారు చేయాలన్నదే కర్తవ్యం మాలో ఉంది. రైతు బజార్కి ఫస్ట్ టైం రాష్ట్రంలో మొదటిసారిగా
స్వచ్ఛత అవార్డు ఇవ్వడం ఇదే మొదటిసారి. అందులో కూడా విశాఖపట్నం రైతు బజార్ ఎంఈపీకి సంబంధించి రైతు బజార్కి రావడం కూడా ఇదే మొదటిసారి అని కూడా ఈవో వరహాలు స్పష్టం చేస్తున్నారు. దాని మొత్తం మీద చూస్తే స్వచ్ఛ సర్వేక్షణ కమిటీ మొత్తం రైతు బజార్ని అంతా పరిశీలించింది. ఎక్కడికక్కడ కూడా రైతులకు సంబంధించిన దగ్గర షాపుల దగ్గర శుభ్రత కానీ, మరోవైపు వీరికి సంబంధించిన షెల్టర్లు కానీ, లేదంటే ప్రతి దగ్గర వీరు వేసిన చెత్తని ఎక్కడికక్కడ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందులో నుంచి కూడా కొంత తడి చెత్తను తీసుకెళ్లి దాన్ని గ్యాస్ కూడా తయారు చేయడం, ఇవన్నీ మొత్తం అన్నిటి సంబంధించిన పారామీటర్స్ అన్నీ చూసిన తర్వాత విశాఖపట్నం రైతు బజార్కి ఈ అవార్డు వచ్చినట్టు కూడా ఈవో అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఎంఈపీ రైతు బజార్కి ఈ ప్రతి నిత్యం కూడా 5,000 మంది కూడా ఇక్కడ వినియోగదారులు వస్తూ ఉంటారు. అటువంటి ఆదివారం పూట అయితే అంతకు 2 గంటలకు వస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో కూడా ఎక్కడ కూడా ఈ రైతు బజార్లో ఎక్కడ చెత్త చెదారం కూడా లేకుండా అతి పరిశుభ్రంగా ఉంచడం వల్ల దీనికి ఈ అవార్డు దక్కినట్టు కూడా ఈవో అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, విశ్వభారత్ న్యూస్, విశాఖపట్నం.